భారతదేశ వ్యాప్తంగా May 7th ఏం జరిగిందో మనం అందరం చూసాం, మనందరికీ తెలుసు కూడా. నేను ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడలేదు, దట్ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్. మాక్ డ్రిల్స్, దీని గురించి మనం సెపరేట్ వీడియో చేసాం, ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాం. యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు, కాంబాట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు సిటిజన్స్ తెలుసుకోవాల్సినవి ఏంటి, వాళ్ళు చేయాల్సినవి ఏంటి అని. మళ్ళీ అలాంటి మాక్ డ్రిల్ ఒకటి వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి, ఇన్ఫాక్ట్ రిలీజ్ అయ్యి మీరు చూస్తున్న టైంకి హర్యానాలో జరుగుతుంటుంది. ఎయిర్ రైడ్ సైరన్ డ్రిల్ అని ఒకటి ఉంటుంది, అంటే ఊరంతా వినబడేలా ఒక సౌండ్ వస్తుంది ప్రతి డిస్ట్రిక్ట్ లో హర్యానా దగ్గర. At the moment an air raid siren pierces the calm, everything changes. అది కూడా బ్లాక్అవుట్ కూడా చేస్తారని వినబడుతుంది. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బార్డర్ స్టేట్స్ అయిన గుజరాత్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, కాశ్మీర్ కానీ, ఈ స్టేట్స్ లో కూడా ఇవాళ మాక్ డ్రిల్ ఉంటుందని చెప్పి ముందు అనౌన్స్ చేసినప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల కొంచెం June 3 పోస్ట్పోన్ చేశారు, పుష్ చేశారు. ఈ న్యూస్ విన్నా, ఈ అప్డేట్ విన్నా ఒక రెగ్యులర్ సిటిజన్కి వచ్చే డౌట్ ఒకటే, అదేంటి ఆపరేషన్ సింధూర్ అయిపోయింది కదా, సీజ్ ఫైర్ ఉంది కదా, దో ఇండియా ఎప్పుడు ఆ పదాన్ని అఫీషియల్ గా వాడలేదు, బట్ మిలిటరీ యాక్షన్ స్టాప్ అయింది కదా, మరి ఈ టైంలో ఎందుకు ఈ మాక్ డ్రిల్ అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఆబ్వియస్లీ మొదటిది పాకిస్తాన్, వాళ్ళు ఏదైతే ప్రోపగండా ప్రపంచం అంతా చేస్తున్నారో అది బట్ట బయలు అవుతుంది, నిజాలన్నీ బయటకు వస్తున్నాయి, ఫుటేజ్ అంతా బయట కనబడుతుంది. మేము ఆల్రెడీ గెలిచేసామని డబ్బు కొట్టేసుకున్నారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడిప్పుడే ఫీల్డ్ మార్షల్ అయిన అసీం మునీర్ ఏ స్టేజ్ ఎక్కినా, ఏ మైక్ పట్టుకున్నా, ఏ జర్నలిస్ట్ ని ఫేస్ చేసినా ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఒకటే క్వశ్చన్ అడుగుతారు, మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో మీ సీటు చిరిగిపోయిందంటే అది నిజమేనా అని. దానికి ఆయన ఎటువంటి సమాధానం చెప్పాలన్నా ఆయన ఒక అఫెన్సివ్ ప్లాన్ చేయాలి. ఖచ్చితంగా తన మనసులో అయితే ఐడియా తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు ఎలా దాడికి వస్తారో మనకే తెలియదు. అఫ్ కోర్స్ ఆ ప్లాన్స్ అన్ని ఫెయిల్యూర్ ప్లాన్సే కానీ ఇన్ కేసు వస్తే మటుకు మనం రెడీగా ఉండాలి. ముఖ్యంగా హర్యానా దగ్గర ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసిన 15 సిటీస్ లో ఫతే 2 మిజైల్ ని ఢిల్లీ మీద వేయడానికి చూసారు వాళ్ళు. ఎక్కడైతే మన లీడర్లు, మన పొలిటీషియన్స్, మన దేశపు క్యాపిటల్ అది సిర్సా మీద మనం కొట్టాం మనం హర్యానాలో. ఇవాళ అలాంటి మాక్ డ్రిల్ ఇంకోటి జరుగుతుంది, ఆపరేషన్ షీల్డ్ అని దానికి పేరు పెట్టారు. ఢిల్లీని షీల్డ్ చేయడానికి హర్యానా. ఇకపోతే రెండో పాయింట్ అంటారా, మన లీడర్లు ఆల్ పార్టీ డెలిగేషన్ కింద ఏ దేశానికి వెళ్ళినా ఒక్కటే మాట అంటున్నారు, అది మన కలీముని గారి దగ్గర నుంచి గులాం నబీ ఆజాద్ గారి వరకు, శశి థరూర్ గారి నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారి వరకు, పాకిస్తాన్ మా దేశం మీద చేసిన దానికి ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుంది. అంటే సింపుల్ గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారంటే, సినిమా ఇంకా అయిపోలేదు, పిక్చర్ అభి బాకీ హే మేరే దోస్త్ అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనం మీదకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు రిటాలియేట్ అవుతారు. అలా రిటాలియేట్ అయినప్పుడు కూడా మనం రెడీగా ఉండాలి, ముఖ్యంగా సివిలియన్ డ్యామేజ్ జరగకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ వారంలో బార్డర్ స్టేట్ ప్రతి దగ్గర జరుగుతుంది. రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు కదా, ఆయన స్పెసిఫిక్ గా INS విక్రాంతికి సంబంధించిన వారిని వెళ్ళి కలిశారు. లాస్ట్ టైం మన ఎయిర్ ఫోర్స్ పెద్ద పీట వేసింది, వాళ్ళు చూసుకున్నారు. బట్ ఈసారి నేవీ దాకా వచ్చినా కూడా మనం రెడీగా ఉండాలి. INS దిగాల్సిన టైంలో దిగుతుంది. దాని పాకిస్తాన్ అనే దేశం బిగ్ డాడీ అని కూడా పిలుచుకునే తప్పలేదు. దీని మీద ఒక ఫుల్ క్లారిటీ ఇద్దామని వీడియో నేను చేస్తున్నాను. ఈ టైంలో ఈ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయంటే రేపు ఏదైనా జరగవచ్చు. వీ నీడ్ టు బి అవేర్. అట్ ద సేమ్ టైం రైట్ టు హాట్ పర్స్యూట్ అని ఉంటుంది, దాని గురించి ఇవాళ మనం మాట్లాడదాం. ఎవరెవరైతే ఇండియా ఎందుకు రిటాలియేట్ అవుతుంది, ఇంత ధీటుగా ఎందుకు సమాధానం ఇస్తుందని ఏ దేశమైనా మాట్లాడినా, మన దేశంలో నుండి ఎవరైనా మాట్లాడినా, మనకి ఇంటర్నేషనల్లో లీగల్గా ఇస్తున్న రైట్ టు హాట్ పర్స్యూట్ గురించి మీరు తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం విక్టర్ గావ్ అని చెప్పి ఆయన చైనాకి సంబంధించిన వ్యక్తి, ఆయన మన న్యూస్ ఛానల్స్ లోకి వచ్చి ఇండియా పాకిస్తాన్కి సంబంధం లేదు, పాకిస్తాన్ చైనా ఫ్రెండ్షిప్ అనేది డికేట్స్ లాంగ్ ఉంది, అది ఇవాళ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ప్రూవ్ చేయకుండా పెహల్గామ్ ను మీరు పాకిస్తాన్ మీదకి ఎట్లా వెళ్తారు అని లెఫ్ట్ అండ్ రైట్ నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు ఆయన. And I think it will be completely unjustified for India to jump the gun and to attack another country by claiming that Victor, that country is behind. అందుకే ఇవాళ మనకు చైనా గురించి మాట్లాడదాం. చైనా ఎంత షేమ్లెస్ గా వ్యవహరిస్తుందో. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా ఉగ్రవాదానికి విక్టిమ్స్. వాళ్ళు షిన్జియాంగ్ ఏరియా అదంతా ఆ హిస్టరీని మనం ఒక్కసారి మాట్లాడదాం. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎంత ఫ్లాడ్ గా ఉందో ఇవాళ మీకు అర్థం అవుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మన చుట్టూ ఏం జరిగినా మన దేశానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. డైలీ చూస్తున్న వాళ్ళు కింద కనబడే లైక్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. ఆల్రెడీ ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళకి రీచ్ అవుతుంది కూడా. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి కదా, దానికి మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ప్రధానమంత్రి అర్ధరాత్రి తెల్లారిందా మావా అని చెప్పి మనం ఒక పథకాన్ని ప్రవేశపెట్టాం పాకిస్తాన్ లో. అది May 7 స్టార్ట్ అయింది. ఆ రోజు కూడా ఇలాంటి మాక్ డ్రిల్స్ జరిగినాయి. మళ్ళీ ఇలాంటి పథకం ఏమైనా ప్రవేశపెడతారా ఇవాళ అని చెప్పి గుండెల్ని చేతిలో పెట్టుకుని పాకిస్తాన్ కూర్చొని ఉంది. మనం చేసిన దానికి అర్థం పర్థం ఉంది. ఆ రోజున ఫస్ట్ టైం మనం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసినప్పుడు ఓన్లీ వాళ్ళ ఉగ్రవాద స్థావరాలనే మనం కొట్టాం. కానీ వాళ్ళు వెంటనే డ్రోన్లని, మిజైల్ని మన బార్డర్ దాటి పంపించి 15 సిటీల్ని, అందులో బ్రతుకుతున్న సివిలియన్స్ మీద దాడి చేద్దామని చూశారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. కాకపోతే అలాంటిది మళ్ళీ జరిగినా కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూసేసుకుంటుంది. S-400 ఎంత బలంగా ఉందో, ఎంత గట్టిగా పనిచేసిందో మన అందరికీ తెలుసు. ఇన్ఫాక్ట్ చాలా మీమ్స్ కూడా బయటకు వస్తున్నాయి. నిర్మలా సీతారామన్ గారు పాప్కార్న్ దగ్గర 18% GST పెట్టారు కదా, దాన్ని 20% చేసినా తప్పు లేదు, ఇంకో 2 S-400 కొనండి, లేదా మన కావేరీ ఇంజిన్ ని ఫండ్ చేయండి. దాని గురించి కూడా మాట్లాడతాను నేను. ఇవాళ సోషల్ మీడియా మొత్తం అదే హ్యాష్ ట్యాగ్ ఉంది, ఫండ్ కావేరీ ఇంజిన్ అని చెప్పి. మన ఇండిజినస్ ఫైటర్ జెట్ ఇంజిన్ అది. సరే, దాన్ని కాసేపు పక్కన పెడితే మనం రెడీ అవడానికి ఇంకో కారణం ఉంది. చైనా చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తుంది. ఏ రోజైతే సీజ్ ఫైర్ పడిందో చైనా కన్నా ఫ్రస్ట్రేటెడ్ గా ఎవడూ లేడు ఆ రోజు. దానికి కారణం ఏంటి, అరే మీరు పాకిస్తాన్ మా ఫ్రెండ్స్ కదా, మేము అనౌన్స్ చేసే సీజ్ ఫైర్ పెడితే బాగుండేది కదా, మీరు అమెరికా చెప్తే మీరు ఎలా విన్నారు, డ్రోన్లని పంపించండి అని చెప్పి సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన ఒక 1 hour లో డ్రోన్లను పంపించారు. తర్వాత చైనా ఈగో సాటిస్ఫై అయిన తర్వాత గానీ ఆ డ్రోన్ల దాడి ఆగలేదు.
అంత రెస్పెక్ట్ ఇస్తుంది పాకిస్తాన్ చైనాకి. ఇన్ఫాక్ట్ ఇవాళ రోజున పాకిస్తాన్ ఎంత పరువు తీసినా చైనాది. వాళ్ళు మాకు కొన్ని దశాబ్దాలుగా ఫ్రెండ్స్, వాళ్ళు మా బ్రదర్హుడ్ మా సిస్టర్హుడ్ ఇండియా ఆపేలేదు, ఇండియా చెరిపోయలేదు అనే ఆర్గ్యుమెంట్ చైనా తీసుకొస్తుంది. ఇది నేను అంటున్న మాట కదా, విక్టర్ గావ్ అంటున్నాడు ఆయన. China Pakistani solidarity and friendship and brotherhood and sisterhood. And such brotherhood and sisterhood did not just start in May 2025. It started quite a few decades ago. ఆయన వైస్ ప్రెసిడెంట్ సెంటర్ ఆఫ్ చైనా అండ్ గ్లోబలైజేషన్ కి ఆయన ఒక 3 పాయింట్లు చెప్పాడు. 1 by 1 మనం దాన్ని పరిశీలిద్దాం. పాయింట్ నెంబర్ 1, పెహల్గాం సంఘటన జరిగిన తర్వాత మీరు పాకిస్తాన్ మీద నిందను ఎట్లా వేస్తారు? మీరు జాగ్రత్తగా వినండి, ఇది చైనా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ చైనీస్ అడ్మినిస్ట్రేషన్ దీన్ని నమ్మకపోయినా ప్రాపగాండాలా పుష్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ ఉంది అందులో. మీ ఇండియన్స్ మీరు ఇలాంటి ఉగ్రవాదం జరిగినప్పుడల్లా మీరు పాకిస్తాన్కి వేలెత్తి చూపడం బాధాకరం, పాకిస్తాన్కి దీనికి సంబంధం లేదు. And I think it will be completely unjustified for India to jump the gun and to attack another country by claiming that Victor, that country is behind. పాయింట్ నెంబర్ 2, ఇది జాగ్రత్తగా వినండి, చాలా స్పైసీగా ఉంటుంది ఇది. బలూచిస్తాన్లో మీరు ఉగ్రవాద దాడులు అయినప్పుడు మాట్లాడతారు కదా, మరి బలూచిస్తాన్లో ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అక్కడంట వాళ్ళు ఉగ్రవాదులు అంట. ఈ మీరియార్ బలూచ్ గాని ఎవరైతే సెపరేట్ దేశం కావాలని కోరుకుంటున్నారో, ఈ పాకిస్తాన్ ఇంజస్టిస్ తట్టుకోలేక వాళ్ళు మినరల్స్ లాక్కొని చైనా చేతిలో పెడుతుంటే, అదే చైనా వీళ్ళని ఉగ్రవాదులని పిలిచి మీ ఇండియన్స్ కూడా వాళ్ళని ఉగ్రవాదులు ఎందుకు పిలవట్లేదు అంటాడు ఆయన. ఇకపోతే పాయింట్ నెంబర్ 3, భారతీయులంట చైనాకి పాకిస్తాన్కి ఉండే ఫ్రెండ్షిప్ని చూసి కుళ్ళుకొని వాళ్ళని సెపరేట్ చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారంట. Let China and Pakistan handle China-Pakistani relations. Good, please Don't do. second guess China-Pakistani relations. Whatever you want to do with Pakistan or with China, that's your decision. But let China and Pakistan handle China-Pakistan relations. Yeah, you Second, must handle. ఇది ఎంత స్టూపిడ్గా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది, మనందరికీ తెలుసు. అది పాకిస్తాన్ అజర్బైజాన్ లాంటి నేషన్ కరెక్ట్ సామెత అది. సో చైనా ఇంత బలమైన కంట్రీ కదా, చైనా జోగి ఎలా అవుతుంది అంటే అది పాకిస్తాన్ పవర్. అది పాకిస్తాన్కి ఎవరు ఫండింగ్ ఇచ్చినా, ఎవరు ఒడిలో పెట్టుకుని కూర్చున్నా ఆ మాస్టర్ కూడా నేల మట్టం అయిపోతాడు. మనకి హిస్టరీ ప్రూవ్ చేసింది. అది యుఎస్ అయినా యుఎస్ఎస్ఆర్ అయినా, రేపు పొద్దున్న చైనా అయినా. సో పాకిస్తాన్ అనే జోగి దేంతో రాసుకున్నా మిగిలేది బూడిదే. ఈ విషయం చైనా అర్థం చేసుకోవాలి. ఇక బలూచిస్తాన్ అంటారా, చైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్. అది చైనా ఎన్ని నాటకాలు ఆడుతుంది మనందరికీ తెలిసిందే కదా. ఇవాళకి చైనాలో ఏం నడుస్తుందో మనం ఎవరికి తెలియదు. అలాంటి చైనా ఇవాళ బయటకు వచ్చి ఇండియాకి నీతి వాక్యాలు చెప్తుంది. లెట్ మీ బి వెరీ క్లియర్, బలూచిస్తాన్ సెపరేట్ అయితే, అది ఒక ఇండిపెండెంట్ కంట్రీ అయితే ఫస్ట్ బొక్క పడేది చైనాకే, ఫస్ట్ బెనిఫిట్ వచ్చేది ఇండియాకే, తర్వాత యూఎస్ కి. సో ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో దాంట్లో ఎటువంటి అర్థం లేదు. ఇదే విషయం అదే డిస్కషన్ లో ఉన్న జీడీ బక్షి గారు కూడా చెప్పారు. ఈయన గురించి మనం చాలా మాట్లాడాం. 2007-8 వరకు మనకు సర్వ్ చేశారు మన ఇండియన్ ఆర్మీలో. సెపరేట్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, కానీ ఆయన 3 పాయింట్స్ రేస్ చేశారు. మీరు టిబెట్ ని ఆక్రమించుకున్నారు, దానివల్ల లోపల నుంచి మీకు ఇన్సర్జెన్సీ ఉంది. షింజియాంగ్ లో ఉగ్రవాదులకు మీరే విక్టిమ్స్ అవుతున్నారు, మీ దేశం అంతా ఉగ్రవాద దాడులకు బలవుతుంది. తైవాన్ ని మీరు ఆక్రమించుకుందాం అనే మీ మనస్తత్వం వల్ల, మీ ఆలోచన వల్ల మీకు ఈస్టర్న్ థియేటర్లో, ఈస్టర్న్ ఫ్రంట్ లో అటు జపాన్ ఉంది, ఇటు ఫిలిప్పీన్స్ ఉంది అడ్డంగా, ఇటు వియట్నాం ఉంది, వీళ్ళందరికీ బిగ్ డాడీ అయిన యుఎస్ఏ ఉంది. సో అటు ఒక యుద్ధం పెట్టుకొని ఇటు భారతదేశాన్ని కూడా కెలుక్కోవడం మీకు ఎంతవరకు సమంజసం అని అడిగితే ఆయన చాలా హర్ట్ అయిపోయాడు ఆయన. They have to deal with Japan, they have to deal with Philippines, Vietnam, they have to deal with the United States of America. Their main economic belt is in the East Coast. Would you like to divert your energies fighting India on the Western theater? లేదు, మీకు హిస్టరీ తెలీదు. టిబెట్ అనేది మాకు 800 సంవత్సరాల చరిత్ర, మేము ఆక్రమించుకోలేదు. షింజియాంగ్ లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. చైనా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, మోరల్లీ కరప్ట్ కంట్రీ కాదు. చైనాని చూసే మొరాలిటీ పుట్టింది. ప్రపంచానికి మేము ఇది చేసాం అది చేసాం అని మాట్లాడాడు. కానీ China acquired Xinjiang before the time of Jesus Christ. So read history first, General. And secondly, Tibet became part of China about 800 years ago. ఆయన ఏదైతే హిస్టరీ అని పట్టుకున్నాడో అదే హిస్టరీలో మనం కొంచెం జూమ్ అవుట్ చేసి మనం చూద్దాం క్లియర్గా. ద రియాలిటీ ఆఫ్ చైనా, వాళ్ళ రియాలిటీ ఏంటో మీకు ఇవాళ మీకు అర్థం అవుతుంది. మీకు క్లారిటీ ఎలా ఉంటే, షింజియాంగ్ అంటే ఏంటంటే నార్త్ వెస్టర్న్ చైనాలో ఈ భాగం మీకు కనబడుతుంది కదా, దీన్నే షింజియాంగ్ అంటారు. ఇట్స్ హోమ్ టు ద ఉయిఘుర్స్. ఈ టర్కిక్ భాష మాట్లాడుతూ ముస్లిం ఎథెనిసిటీ ఎక్కువ ఉండే ఏరియా ఇది. అక్కడ ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ అని చెప్పి ఒక చాలా బలమైన మూవ్మెంట్ ఉంది. అది వాళ్ళు బయటికి రానివారు, ఎక్కువ దాని గురించి ప్రపంచం అంతా మాట్లాడినవారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడినా చైనా లాంటి దేశం మేము ఇబ్బంది పడుతున్నామని బయట చెప్పదు. అంత గ్రీన్ గా, లష్ గా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది అనే చెప్పడానికి చూస్తుంది. అది ఆ దేశపు ఈతో వస్తుంది. దాని గురించి నేనేం మాట్లాడలేదు. కానీ ఈస్ట్ తుర్కిస్తాన్ అనే ఒక సెపరేట్ దేశం మాకు కావాలి అని చెప్పి ఎన్నో ఉగ్రవాద దాడులు చేశారు అదే చైనాలో. ఏదైతే చైనా ఇండియాలో ఉగ్రవాద దాడులు నడిస్తే మీరు లైట్ తీసుకోండి, యుద్ధం చేయొద్దు, గొడవలు మనకు వద్దు అని మాట్లాడుతుందో అదే ఉగ్రవాద దాడి బారిన చైనా పడింది. అది ఇవాళ పడింది కాదు. అది 2009లో ఒక ఎథనిక్ వైలెన్స్ ఎరప్ట్ అయింది. 200 మంది చనిపోయారు. ఈ ఉయిగూర్స్ కి చైనీస్ కి మధ్యలో గొడవ జరిగి సివిల్ వార్ లో నడిచి కున్మింగ్ ట్రైన్ స్టేషన్ దాడి గురించి మనం ఎంతమంది విన్నాం. కత్తులు వేసుకొచ్చేసి కత్తులతో చంపేశారు సివిలియన్స్, చైనీస్ సివిలియన్స్. 2013లో జరిగిన టియనన్మెన్ కారు దాడి, కార్ని ఒక 5 ఏళ్ల వాడి గుద్దేసి మరి
సివిలియన్స్ని పైకి పట్టుకెళ్ళిపోయింది. అలాంటి చైనానే ఇవాళ మాట్లాడుతుంది ఇండియా గురించి. ఆ బాధ చైనాకి తెలుసు, కాకపోతే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వాళ్ళకి గ్రేటర్ గుడ్ కన్నా ఎక్కువ. పాకిస్తాన్తో మనకి వ్యాపారం నడుస్తుంది, మనం చెప్పిన మాట వింటున్నాడు, మనం చెప్పిన దగ్గర పోర్టు కడుతున్నాడు, మినరల్స్ మైన్స్ మొత్తం లాగేసి మన చేతిలో పెట్టేస్తున్నాడు. సో బయటకు వచ్చి 100 చెప్తాం, మన న్యూస్ ఛానల్స్లోకి వచ్చి పాకిస్తాన్ని మమ్మల్ని సెపరేట్ చేయొద్దని చెప్పి మనకి లెక్చర్లు ఇస్తుంది చైనా. కరెక్ట్ అయిన విషయం కాదు ఇది. విక్టర్ గావ్ అనే వ్యక్తి తెలుసుకోవాలి. వాళ్ళు మాత్రం ఇక్కడ ఏదైనా ఉగ్రవాద దాడులు జరిగితే హెవీ సర్వేలెన్స్ పెట్టేసి మెడ మీద కాళ్ళు పెట్టి ఉంచి పెట్టొచ్చు. మన రైట్ టు హాట్ పర్సూట్ మనం ఎక్స్ప్లోర్ చేస్తే సడన్ గా తప్పైపోతుంది. ఇండియా సైలెంట్ గా ఉండాలి, ముక్కు మీద వేలు పెట్టుకోవాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ లీగాలిటీ కొంచెం మీకు చెప్పాలి. ఏదైనా దేశంలో వేరే దేశం వాళ్ళు వచ్చి ఉగ్రవాద దాడి చేస్తే, వాళ్ళ సివిలియన్స్ ని చంపేస్తే నష్టపడ్డ దేశానికి ఒక హక్కు ఉంటుంది. ఆ హక్కు పేరే రైట్ టు హాట్ పర్స్యూట్. ఇది ఇంటర్నేషనల్ లా. ఇది ఒకసారి మీరు చదవండి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ ద లా ఆఫ్ ద సీస్ లో ఆర్టికల్ 111 అని ఉంటుంది ఒకటి. ఏదైనా ఒక షిప్ గానీ బోట్ గానీ ఇండియన్ వాటర్స్ లోకి వచ్చి ఏదైనా ఒక అన్యాయం చేసి వెనక్కి వెళ్తే అది సింపుల్ ఫిషింగ్ నుంచి దాడి వరకు అవ్వచ్చు. మన వాళ్ళని ఇంటర్నేషనల్ వాటర్ లోకి చేసి చేయొచ్చు, తగిన శాస్తి చేయొచ్చు. ఇది మనకి యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన హక్కు. ఇదే లా మనకి ల్యాండ్ అండ్ ఎయిర్ హాట్ పర్స్యూట్ ఇస్తుంది. గాల్లో వెళ్ళొచ్చు, భూమి మీద వెళ్ళొచ్చు, చేసిన వాడిని నేలమట్టం చేయొచ్చు. అందుకోసం మనం పాకిస్తాన్లోకి వెళ్ళాం. మనం పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళ స్థావరాన్ని కూల్చేస్తే దట్స్ అవర్ రైట్ టు హాట్ పర్స్యూట్. ఏవైతే దాడులు మీ దేశంలో అవుతున్నాయో అలాంటి ఎక్స్ట్రీమిస్టులకే, అలాంటి రాడికలిస్టులకే మీరు డబ్బులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి మీరు పెంచుతున్నారు కదా. మన బ్యాక్ యార్డ్ లో కూడా, మన బాల్కనీలో కూడా పవన్ పెంచుకోకూడదు. అదేదో రోజు చూసి టైం చూసి మనలే కాటేస్తుంది. ఇది నిజం. ఇది చైనా తెలుసుకోవాలి. ఇక తైవాన్ అంటారా, దాన్ని రీయూనిఫై చేసేద్దాం, మళ్ళీ మనం లాగేద్దాం, ఆ కంట్రీ సోవరెంటీ పీకేద్దాం అని చైనాకి ఎప్పుడు ఉంటుంది. ఒక ఎక్స్పాన్షనిస్ట్ మైండ్ సెట్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. చైనా ఇంకా 1000 సంవత్సరాల క్రితం రాజ్యాలు ఎలా పరిపాలించాయో అదే మైండ్ సెట్ లో ఉంటుంది. బయటికి చెప్పదు అంతే. వదిలేస్తే ఇండియాని లాగేస్తుంది. పాకిస్తాన్ ఆల్రెడీ లాగేసే పనిలో ఉంది. స్ట్రాటజిక్ ప్లేసెస్ లో మీరు గమనించుకొని చూడండి. ఆఫ్రికా అవనివ్వండి, శ్రీలంక అవనివ్వండి, బంగ్లాదేశ్ అవనివ్వండి, పాకిస్తాన్ అవనివ్వండి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అవనివ్వండి, బలంగా ఇన్వెస్ట్ చేసింది. ఊరికైనా డబ్బులు ఎవరు ఇవ్వరు కదా. ఆ రోజు శ్రీలంకలో కుప్ప కూలిపోయిందంటే దానికి డెట్ ట్రాప్ డిప్లొమసీ చైనా చేసింది. ఇన్ ఎనీ కేస్ యూఎస్ హెల్ప్ ఎప్పుడు తైవాన్కి ఉంటుంది, డైరెక్ట్గా ఇటు ఇండైరెక్ట్గా కూడా. ఎందుకంటే తైవాన్ నుంచి యూఎస్కి బలంగా చిప్స్ అవి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంటాయి. ఆ ట్రేడ్ పోగొట్టుకోవాలని యూఎస్ ఎందుకు అనుకుంటుంది? తైవాన్ బలంగా నిలబెడదామని యూఎస్ అనుకుంటుంది. అందుకని మిలిటరీ ఎయిడ్ పంపించినా కానీ, ఆయుధాలు పంపించినా కానీ చైనాని తట్టుకొని నిలబడు అని ఇండైరెక్ట్ గా చెప్పడమే. అదే కాకుండా చైనీస్ సీ ఉంటుంది కదా, సౌత్ చైనా సీ, దాని మీద మొత్తం ఆజిమాయిషీ మాదే అని చెప్పి చైనా ప్రకటించుకుంటుంది. కానీ అటు ఫిలిప్పీన్స్ అయినా, ఇటు వియట్నాం అయినా, అటు జపాన్ అయినా దీనికి విరుద్ధంగా నిలబడుతున్నాయి. సో దాంతో కూడా ఒక చిన్న ఫ్రిక్షన్ ఉంది. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. దీన్నే జీడీ బక్షి గారు చెప్తున్నారు. మీరు అన్ని దేశాలతో అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఉన్నారు కదా, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ గోల్లో కూడా దూరిపోయి అవసరం మీకు ఇదే అని అడుగుతున్నారు ఆయన. మీ మావో జెడాంగ్ ఏం చెప్పారో మీరే వినండి. ఆయన కూడా ఎప్పుడు ఈ 2 ఫ్రంట్ వార్కి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన 1950s లో అటు తైవాన్కి ఇటు కొరియాతో యుద్ధం వద్దు అని చెప్పి నార్త్ కొరియాకి సపోర్ట్ చేసింది ఇదే చైనా. దేనికి? 2 దేశాలతో సైమల్టేనియస్ గా యుద్ధం వద్దు అని. 1962లో భారతదేశంతో యుద్ధం చేసిన సైమల్టేనియస్ గా యుఎస్ఎస్ఆర్ తో పెట్టుకోలేదు. భారతదేశం అంటే ఓన్లీ భారతదేశం అనుకుని ఉంది. 69 వస్తే గానీ యుఎస్ఎస్ఆర్ తో పెట్టుకోలేదు. అలాగే 79 తర్వాత వియట్నాం తో చేసినా కూడా ఇప్పుడు ఒక అడ్వర్సరీని పెట్టుకుంటే చైనా. ఆ సిద్ధాంతాన్ని మావో జెడాంగ్ నమ్మాడు కాబట్టి. మరి ఇప్పుడు ఏం మారింది కొత్తగా? ఇండియా రిటాలియేట్ అవ్వదనా? చెప్పింది వింటదనా? ఊరుకుంటదనా? అసలు ఆ స్కెచ్ ఏంటి, స్కీమ్ ఏంటి? అన్ఈక్వివోకల్ గా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడంలో దానికి మీరేమనుకుంటున్నారు? నాకు కింద కామెంట్స్ లో రాయండి. మనమైతే చాలా క్లియర్ గా ఉన్నాం. డిప్లొమాటిక్ వీక్నెస్ చూపించొద్దు. మన మిలిటరీ కేపబిలిటీస్ అంటే వాళ్ళ ప్రపంచం మొత్తానికి తెలిసింది. అఫ్ కోర్స్ మనం కొన్ని విషయాలు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా బెటర్ అవ్వాలి. ఆ దిశగానే భారతదేశం వెళ్తుంది. జనాలు కూడా సోషల్ మీడియా అంతా ఫండ్ కావేరీ ఇంజిన్ అంటున్నారు కదా. అసలు ఇదేంటి అనే డౌట్ ఎవరికైనా వస్తే ఇట్స్ వెరీ సింపుల్. ఇది 1980s లో లాంచ్ అయిన ఒక ప్రాజెక్ట్. ఇది GTRE అని చెప్పి గ్యాస్ టర్బో రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, DRDO కింద వచ్చింది. ఇది మన ఫైటర్ జెట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తేజస్ అనే తీసుకోండి, మొత్తం మనమే చేస్తాం. కాకపోతే మన దగ్గర దాని ఇంజిన్ లేకపోవడం వల్ల, ఇంజిన్ అంటే దాని ఆత్మ అనుకోండి, దాని సోల్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్, సారీ, అది మన దగ్గర ఇండిజినస్ సిస్టమ్ ఇవాళ వరకు లేకపోవడం వల్ల అమెరికన్ సిస్టమ్స్ మనం వాడాం తేజస్లో. దానివల్ల ఏమవుతుంది అనే డౌట్ మీకు వస్తే, మన ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం రెడీ చేస్తాం. కాకపోతే దాని ఆత్మైన ఇంజిన్ అమెరికా ఇవ్వకపోతే మనం ఏం చేయగలుగుతాం? మాస్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం మనం? దాని ఫీడ్బ్యాక్ లూప్ అంత క్విక్గా మనం తీసుకోగలుగుతామా? ఏదైనా ఒకటే విషయం, మనదంటూ మనం డెవలప్ చేసుకోలేకపోతే చాలా వెనకబడతాం మనం. ఇవాళ మనం 4.5 జనరేషన్ దగ్గర ఉన్నాం. ప్రపంచం మొత్తం 5.5 దగ్గర ఉంది. మనం 5కి వెళ్ళే లోపల ప్రపంచం 6కి వెళ్ళిపోతుంది. సో అలా కాదు అని చెప్పి జపాన్ కూడా మనల్ని పిలిచింది. దాని పేరు ఏదో ఉంటుంది, మంచి ఎగ్జాక్ట్గా మర్చిపోయిన ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయి. మీకు తెలిస్తే కింద రాయండి. సో జపాన్ పాయింట్ ఏంటంటే, వచ్చి నాతో చేతులు కలుపు, 6th జనరేషన్ మనం ఇన్వెస్ట్ చేద్దాం, మనం డెవలప్ చేద్దాం, మన ఎయిర్ క్రాఫ్ట్ మనం రెడీ చేద్దాం అంటే ఇండియా ఇంకా ఫుల్గా కమిట్ అవ్వలేదు, ఒక థాట్ ప్రాసెస్ లో ఉంది. ఆ ఇన్విటేషన్ మనం తీసుకోలేదు. బట్ మన 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి దిగాలి, 2030-31 కల్లా బయటికి వచ్చేయాలి. అది గవర్నమెంట్ డిసైడ్ అయింది. 15,000 కోట్లు కూడా స్పెండ్ చేద్దామని. ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ ని పిలుస్తుంది. అది ప్రైవేట్ అయినా అవనివ్వండి, గవర్నమెంట్ అయినా అవనివ్వండి, ఎవరైనా మీరు రండి, మాకు ఇది డెవలప్ చేసి పెట్టండి, AMCA ఫైటర్ జెట్స్ ని. ఇట్స్ అ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. కాకపోతే దాంట్లో కూడా ఇంజిన్ మనది అవ్వట్లేదు. ఖచ్చితంగా యుఎస్లో ఉండే F-22 కానీ, F-35లో ఉండే ఇంజిన్ కానీ, ఎందుకంటే అవే 5th జనరేషన్. మీకు సింపుల్ గా చెప్తున్నా, 3 దేశాలు 5th జనరేషన్ కానీ దాని పై జనరేషన్స్ కానీ వాడుతున్నాయి. అది మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. 3 సూపర్ పవర్స్ ఏంటి? US, చైనా, రష్యా. వీళ్ళు 3 ఏం వాడుతున్నారు?
యూఎస్కి వచ్చేసరికి F-22 35, రష్యాకి వచ్చేసరికి సుఖోయ్ 57, చైనాకి వచ్చేసరికి జే సిరీస్ ఏదో ఉంటుంది. ఖచ్చితంగా పాకిస్తాన్కి పంపించిన J-17 అయితే కాదు, ఇంకా బిగ్గర్ నంబర్స్. ఈ 3 కంట్రీస్ లో అమెరికా ఇంజిన్ ఏదైతే ఉందో F414 అని, ఆ ఇంజిన్ తీసుకొని ఈ AMCలో మనం పెడతాం. కారణం ఒకటే, అందుకే అందరూ అడుగుతున్నారు కూడా, మన కావేరీ ఇంజిన్ ని ఫండ్ చేయండి, దాంట్లో డబ్బులు పెట్టండి. సరైన డబ్బులు మీరు పెట్టట్లేదు, మెటలర్జికల్ రీజన్స్ ఏవో చెప్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 3,000-4,000 కోట్లు ఎంతో పెట్టారు దాని మీద. కొన్ని దశాబ్దాల నుంచి మీరు లాడ్లీ బెహన్ లాంటి స్కీమ్లోనే ఈ మోదీ గారి గవర్నమెంట్ కూడా ఈ ఢిల్లీ గవర్నమెంట్ ఫాలో అవడం చాలా బాధాకరం. ఐ వాంట్ టు క్రిటిసైజ్ ద రూలింగ్ పార్టీ. ఇక్కడ గో విత్ ద ఫ్లో అని తెలిపి 36,000 కోట్లంట ఇదే ఫ్రీబీ స్కీమ్స్ లో పెడుతున్న డబ్బులు తీసుకొచ్చి, నిన్న మనం వీడియోలో మాట్లాడుతున్నట్టు రీసెర్చ్ లో గానీ దాన్ని 2% పెంచండి. అట్లీస్ట్ ఒక రీసెర్చ్, ఒక NIT వరంగల్ కి సంబంధించిన ఒక PhD వ్యక్తి రాశాడు, నేను ఒక కామెంట్ పెట్టాడు ఆయన, మన దగ్గర స్టెమ్ పవర్ ఉన్నా కూడా డబ్బులు లేవు మా దగ్గర, ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద డబ్బులు పెట్టాలని. సో అలాంటి దగ్గర డబ్బులు పెట్టాలి, లేదా ఇలాంటి కావేరీ ఇంజిన్ లాంటి ఇండిజినియస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ మీద మనం డబ్బులు పెట్టాలి. ఎనీవేస్, అట్లీస్ట్ మనం రైట్ డైరెక్షన్ లో ఉన్నాం. ప్రపంచం అంతా 6th 7th జనరేషన్ కి వచ్చేసరికి మనం కూడా క్యాచ్ ఆన్ అయ్యి, ఇప్పుడు ప్రస్తుతానికి మనం Rafale 4.5 వాడుతున్నాం జనరేషన్. పాకిస్తాన్ కి అదే చాలా ఎక్కువలేండి. మనతో ఎవరైతే అడ్వర్సరీస్ ఉన్నాయో వాళ్ళ HQ9 సిస్టమ్స్ తో పోలిస్తే ఈ Rafale జెట్సే వాళ్ళకి చాలా ఎక్కువ. గట్టిగా మాడితే ప్రస్తుతానికి మనకు ఉండే తేజస్ చాలు 2030 వరకు. బట్ 2030-31 ఎప్పుడైతే వచ్చిందో మన AMCA జెట్స్ మనకు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ కావేరీ ఇంజిన్ మీద కూడా మన ఫండింగ్ స్టార్ట్ చేస్తే, ఒకటే విషయం చెప్తాం, మనం ఏ చేంజ్ గురించి మాట్లాడినా ఇవాళ మాట్లాడే వచ్చే నెల అయిపోవాలి, వచ్చే సంవత్సరం అయిపోవాలి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, 2-3 దశాబ్దాలకు మనం మాట్లాడుతూ ఉండాలి. అట్లీస్ట్ మనకి 0.00001% చేంజ్ అయినా కూడా మన లాంటి వాళ్ళ మాటల వల్ల దట్స్ మోర్ దాన్ ఇనఫ్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నా కింద కామెంట్స్ లో రాయండి ఖచ్చితంగా. దీంట్లో వెళ్ళాలంటే చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ లోకి మనం వెళ్ళొచ్చు, బట్ అందరూ చూస్తున్నారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థం అవ్వాలనే భాషలో చాలా సింప్లిఫై చేసి ఈజీగా చెప్పాను నేను. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ వీడియోస్. దీంట్లో ఏ పాయింట్ మీకు నచ్చినా, ఏ లైన్ ఆఫ్ థాట్ మీకు నచ్చినా, మీరు దాంట్లో డీప్కి వెళ్ళాలనుకుంటే మీరు రీసెర్చ్ చేయండి, ఇంకా టెక్నికాలిటీలోకి వెళ్ళండి, నేర్చుకోండి. నా ఒక్క వీడియోసే కాదు, స్టార్ట్ రీడింగ్ బుక్స్, స్టార్ట్ గోయింగ్ త్రూ ఆర్టికల్స్. ఇదే నా సజెషన్ మీకు అంతా. ఏదైనా పాయింట్ మిస్ అయ్యాను అనుకున్నా, మీరు ఒకవేళ ఈ పర్టికులర్ డొమైన్ లో మీరు ఎక్స్పర్ట్స్ అయినా కూడా ఎటువంటి మొహమాటం లేకుండా కింద కామెంట్స్ లో రాయండి, మమ్మల్ని ఎన్లైటన్ చేయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, చైనీస్ సివిల్ వార్ లూజ్ అయిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్ కి ఏ సంవత్సరంలో రిట్రీట్ అయింది? అంటే ఆ దేశం లోపల యుద్ధం ఓడిపోయిన తర్వాత తైవాన్ కి వెళ్ళి అక్కడ నుంచి ఆపరేట్ అవడం మొదలుపెట్టిన చైనా, అది ఏ సంవత్సరంలో? ఆప్షన్ ఏ ఇస్ 1945, ఆప్షన్ బి ఇస్ 1947, ఆప్షన్ సి ఇస్ 1949, ఆప్షన్ డి ఇస్ 1951. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని, అక్కడ టిక్ మార్క్ అండ్ యూల్ హ్యావ్ 1+ మిలియన్ సబ్స్క్రైబర్స్, అదే ఫాలోవర్స్. వచ్చేసేయండి అక్కడికి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో, నాకు ఏదైనా ఇలాంటి వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఒకవేళ ఆ పేజ్ లో లేకపోయినా మన పేజ్ ఒకటి ఉంటుంది, ఏజూడ్ రీల్స్ అని, మన టీం నడుపుతుంది ఆ పేజ్. అట్ ద సేమ్ టైం ఏజూడ్ క్లిప్స్ కూడా మన పేజే, అది మన యూట్యూబ్ ఛానల్. అది ఇంకా సింప్లిఫై చేసి పాత వీడియోస్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరైనా మిస్ అయి ఉన్నా అది మిస్ అవ్వకూడదు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టిన ఛానల్. అది మీకు ఖచ్చితంగా వాల్యూ యాడ్ అవుతుంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి ఆ ఛానల్ కూడా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ వీడియో మీరు ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా మీరు చూడాల్సిన వీడియో ఇది. ఈ థంబ్నెయిల్ మీకు కనబడుతుంది కదా, ఇది డొనాల్డ్ ట్రంప్స్ ఇష్యూ విత్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. దానివల్ల ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అది ఏంటి, దాని వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ హిస్టరీని కూడా డిస్కస్ చేసి ఒక వీడియోని క్రిస్టల్ క్లియర్ గా ఒక 20 నిమిషాల్లో చేశాను నేను. ఆ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ అక్కడ ఐకార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. అండ్ ఒక్క విషయం, మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ వల్ల ఏ రోజు కొంచెం డల్గా ఉన్న, ఒంట్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా లేదు, సమస్య లేదు, మనం చేయాలి వీడియో, జనాలు చూసేవాళ్ళు ఉన్నారు, వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు అని నన్ను పుష్ చేయడానికి మీరే కారణం. నాకు ద సపోర్ట్ దట్ యువర్ గివింగ్ ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది, ఒక నాలెడ్జ్ పిల్ల మీరు కన్జ్యూమ్ చేయడం వల్ల పడుకునే ముందు. అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే ఖచ్చితంగా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టి కానీ మీ దాకా వస్తుంది. డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు ఇంకో వీడియోలో కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.